మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్ లో నేనేసిన మొక్కలు ఇప్పటికి సెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్ట్ పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికే. సిద్ధార్థ రెడ్డి, నువ్వు నిన్న టీజీ భరత్ గారి గురించి మాట్లాడి కమిషన్ ఈ విధంగా అంటా ఉన్నావు. నువ్వు కర్నూలులోనే పుట్టావు కదా. టీజీ ఫ్యామిలీ గురించి నీకు తెలియకపోతే నువ్వు బచ్చావు కాబట్టి ఎవరిని అడుగు, టీజీ ఫ్యామిలీ గొప్పతనం చెప్తారు. 100 కోట్లు దానాలు చేసిన కుటుంబం అది సిద్ధార్థ రెడ్డి. నువ్వంటే చేయి పెట్టి బెంచీల కింద పెట్టి ఈ విధంగా కొన్ని సెటిల్మెంట్లు చేసుకుంటూ కమిషన్లు తీసుకొని బ్రతికిన నువ్వు క్విడ్ ప్రో క్వో చేసి జైలుకి వెళ్ళిన నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీ చరిత్ర ఇది. ప్రతి ఒక్కరూ మీలాగా ఉంటారంటే ఎలాగా? ఎన్నో దానాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబం టీజీ కుటుంబం. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి మాట్లాడుతా ఉండవు. నీ స్థాయి గుర్తుపెట్టుకో. నువ్వు అవినీతి చేసి బతికినోడివి. నువ్వు కావచ్చు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఈ రోజు నువ్వేదో నీ చుట్టూ ఉండే ఒక 10 మంది నవ్వుతారు కదా. వాళ్ళు నేను కొన్ని నిఖిల్ మాటలు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు కదా. నేను ఒకరిని తగ్గిస్తే నేనేదో పెద్దోడిని అయిపోతానని నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. అలాంటి చిల్లర మాటలు తగ్గించుకో సిద్ధార్థ అని క్లారిటీగా చెప్తుండా. ఎందుకంటే నువ్వు ఇంకొకటి కూడా ఏదో అన్నావు, ఈ విధంగా వీళ్ళ డాడీకి చెప్పి వాళ్ళ డాడీకి చెప్పా. మీ డాడీని పోయి అడుగు, చంద్రబాబు నాయుడు గొప్పతనం చెప్తాడు. మీ సిద్ధార్థ రెడ్డి, మీ పెదనాయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, వెళ్ళడుగు చంద్రబాబు నాయుడు ఏంటి పెదనాయన అని. మీ అక్క శబరక్క ఉంది కదా, వెళ్ళడుగు, చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో. చిల్లర వేషాలు వేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. తగ్గించుకో సిద్ధార్థ అని చెప్తుంటా. వయసు వచ్చింది కానీ బుర్ర రాలా నీకని క్లారిటీగా అర్థమవుతుంది. నువ్వు ఒక యువకుడుగా నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? ఈ రోజు మన రాయలసీమలో ఒక యుద్ధ విమానాలు తయారు చేసేది మన అనంతపురం జిల్లాకు వచ్చింది. డ్రోన్స్ మన కర్నూలులో తయారవుతున్నాయి. ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు తీసుకొని రాలేకపోయాడు అని నువ్వు ఒక యువకుడుగా అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయి. జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు, చంద్రబాబు నాయుడు తెచ్చాడు అని. అంతేగాని ఈ రోజు నీ ఎచ్చుల కోసం ఒక 10 డైలాగులు నువ్వేదో అన్నావు. నేను జైల్లో అప్పుడేదో వెళ్ళేసి విత్తనం వేసి వచ్చినా ఇప్పుడు పెద్ద వృక్షం ఏంటుందని. ఏమి జైలుకి వెళ్ళడం గొప్ప? నువ్వేమన్నా స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళావా? క్రిమినల్ కేసులో జైలుకి వెళ్ళిన బ్రతుకునేది. నువ్వు ఒక క్రిమినల్ కేసులో జైలుకి వెళ్ళి ఒక చిల్లర పనులు చేసి ఈ రోజు నువ్వు నేనేదో గొప్పగా జైలుకి వెళ్ళా అంటాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు కదా, నేనే 16 నెలలు ఉన్నా అని. అంటే మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు, మీలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ని రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఉండే యూత్ ను కూడా అప్పీల్ చేసేది ఒకటే, ఇలాంటి చిల్లర వెధవలు, ఇలాంటి చిల్లర వ్యక్తులు ఏంటంటే ఈ రోజు జైలు అనేది ఏందో వాళ్ళొక ఫ్యాషన్ గా చెప్తున్నారు. వీళ్ళు ఏమైనా స్వాతంత్ర పోరాటాలు చేసి వెళ్ళారా అంటే లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఇలాంటి క్రిమినల్స్ ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. సిగ్గుపడండి. జగన్మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇంకొకటి నీకు చెప్తుండా, నీకు సబ్జెక్ట్ తెలియదు. నిల్లు ఏంటంటే కొన్ని స్టాండప్ కమెడియన్ చేస్తున్నావు. ఒక జోకర్ అన్నారు నిన్ను భరత్ గారు. ఎగ్జాక్ట్ గా నీకు సెట్ అయిపోయేది. నువ్వు ఒక జోకర్వి, కమెడియన్వి. ఏంటంటే పొలిటికల్ కమెడియన్వి. నువ్వు మళ్ళీ స్టాండప్ కమెడీలు చేసుకునేటట్టు అట్లా మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే నీ చుట్టూ ఒక స్టాండప్ కమెడియన్లు కూడా అంతే. వాళ్ళు ఆడ కామెడీ చేస్తారు, చుట్టూ ఒక 10 మంది నవ్వుతారు. ఆ విధమైన పరిస్థితి. నువ్వు ఒక స్టాండప్ కమెడియన్వి, నువ్వు పొలిటీషియన్ కాదు. అది గుర్తుపెట్టుకో. ఇంకనైనా నీకు చెప్పేది ఒకటే, నిజాలు తెలుసుకుని మాట్లాడు. రేపు టీజీ భరత్ గారు పరువు నష్ట దావా వేస్తున్నారు, తట్టుకో, చూద్దాం. ఎందుకంటే చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వ్యక్తిగా మిగిలిపోవద్దు. నువ్వు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, స్టూడెంట్ యూనియన్, యూత్ యూనియన్ కో నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ వి. నిన్ను సూటిగా అడగదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు చేపలు పట్టుకోండి అని చెప్పాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో గూగుల్ తీసుకొని వచ్చారు. ఈ డిఫరెన్స్ నువ్వు ఒక యూత్ వింగ్ అధ్యక్షుడిగా యువతకి చెప్పు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వ్యక్తిగా మిగిలిపోవద్దని తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఈ స్టాండప్ కమెడియన్ తగ్గించుకోలేదనుకో, రేపు రాష్ట్రంలో ఉండే యువతే నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఒక యువకుడిగా పాలసీల గురించి మాట్లాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడు, వెల్ఫేర్ గురించి మాట్లాడు. అంతేగాని లేనిపోని ఆరోపణలు, లేనిపోనాటివి రపరప అంటే రప్ప నిన్ను ఈ జిల్లాని, నీ కర్నూలు జిల్లా నుంచే కదా ఈ రాష్ట్రం నుంచి తరిగి కొడతారు. గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. ఇంకొకసారి ఏదో ప్రగల్భాలకు పోయి ఉత్తమ కుమార్ ప్రగల్భాలు పలకద్దని సవినీయంగా తెలియజేస్తుండా. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని ప్రశ్నించు.